చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్. సో తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్స్కి సంబంధించి జనరల్ ఇంగ్లీష్ క్రాష్ కోర్స్ చేస్తున్నాం కదా. సో 2 daysలో మనము అంటే లాస్ట్ 2 daysలో జస్ట్ ఇంట్రొడక్షన్ అండ్ 1 chapter has been completed. ఏంటది అంటే ఫస్ట్ డే మనం ఇంట్రొడక్షన్ చూసాం, సెకండ్ డే వర్బ్ అనే చాప్టర్ని చూసాం. ఓకే రైట్. అయితే ఇప్పుడు మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఈ తక్కువ టైంలో మ్యాక్సిమం మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి అనేది ఈ కోర్స్ యొక్క ఉద్దేశం. ఓకే సో విత్ ఇన్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం హౌ టు స్కోర్ మ్యాక్సిమం మార్క్స్ అనేది దీని యొక్క థీమ్. రైట్. సో ఫస్ట్ ఎలా చదవాలి అనేది నేను మీకు ఇంట్రొడక్షన్ క్లాస్లో చెప్పాను. ఓకే ఎలా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలనే కాన్సెప్ట్ కూడా నేను ఫస్ట్ డేనే చెప్పాను. అండ్ దెన్ ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది వర్బ్ అనే చాప్టర్. సో వర్బ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. సో టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అ న్యూ చాప్టర్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేంటంటే టెన్సెస్ చూద్దాం. ఓకే రైట్. అయితే మనం టెన్సెస్ చాప్టర్ స్టార్ట్ చేసే ముందు టెన్సెస్ గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఐ మీన్ లాస్ట్ క్లాస్లో వర్బ్ అనే చాప్టర్ నేర్చుకున్నప్పుడు టెన్సెస్ ఒక 4 స్ట్రక్చర్స్ని మనం డిరైవ్ చేసుకున్నాం. ఎస్ ఎలా చెప్పండి? బీ ఫార్మ్స్ నుంచి 2 స్ట్రక్చర్స్ని డిరైవ్ చేసాం, హ్యావ్ ఫార్మ్స్ నుంచి 2 స్ట్రక్చర్స్ని డిరైవ్ చేసాం, ప్రెసెంట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్. అలాగే డూ ఫార్మ్స్ నుంచి స్ప్లిట్టింగ్ ప్రాసెస్ నేర్చుకున్నాం, దాని నుంచి సింపుల్ ప్రెసెంట్ అండ్ సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్స్ని కూడా డిరైవ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే టెన్సెస్ మనం డీటెయిల్గా చదువుకుందాం. ఓకే అసలు టెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఓకే ఇప్పుడు మనకి తెలంగాణ హైకోర్టులో అసలు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అని అంటే మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తాడు, ఆప్షన్స్ ఇస్తాడు అనమాట. అంటే ఎంసీక్యూ మోడల్లోనే ఇస్తాడు, స్పాటింగ్ ఎర్రర్స్ అలాంటివి ఏమి ఇవ్వడు. అర్థమవుతుంది కదా? ఒకవేళ ఇచ్చినా కూడా ప్రాబ్లం ఏం లేదు, ఇదే కాన్సెప్ట్స్ పైన ఉంటాయి ఆ క్వశ్చన్స్. మాక్సిమం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఐ మీన్ ఎంసీక్యూసే ఇస్తాడు కాబట్టి సో నో ప్రాబ్లం. ఓకే అయితే ఈ టెన్సెస్ ఎంసీక్యూస్ ఇస్తేనే చాలా బెటర్. ఎందుకంటే క్వశ్చన్లో టెన్సెస్ అంటే ఆల్ అబౌట్ కీవర్డ్స్. జస్ట్ ఆ కీవర్డ్ని పట్టుకుని ఏ టెన్స్ అనేది మనం గుర్తుపట్టాలి అంతే. టెన్సెస్ అంటేనే కీవర్డ్స్. ఓకేనా? సో కొన్ని స్పెషల్ రూల్స్ ఉంటాయి, కొన్ని టెన్సెస్లో స్పెషల్ రూల్స్ ఉంటాయి. మాక్సిమం అన్ని 12 టెన్సెస్కి కూడా ప్రతిదానికి కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ నేర్చుకొని వెళ్తే కనుక చాలా చాలా ఈజీ. ఓకే సో ఇప్పుడు టెన్సెస్ అనగానే మనం 3 ఇంపార్టెంట్ థింగ్స్ మనం నేర్చుకోవాలి. ఏంటవి అంటే చూడండి, అసలు ఎన్ని టెన్సెస్ ఉన్నాయి మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో? ఎన్ని టెన్సెస్ ఉన్నాయి అంటే 12 టెన్సెస్ ఉంటాయి. ఓకేనా? 12 టెన్సెస్ ఉంటాయి. 12 టెన్సెస్. ఆ టెన్సెస్ ఎలా చదవాలనేది చెప్తాను. అంటే ఒక ఫార్మాట్ అనేది చెప్తున్నాను కాబట్టి మీరు కూడా అదే ఫార్మాట్ ఫాలో అవ్వండి. ఓకే రైట్. సో ఈ 12 టెన్సెస్ ప్రతి టెన్స్ యొక్క స్ట్రక్చర్ నేర్చుకోవాలి. ఓకే స్ట్రక్చర్ మనం బట్టి కొట్టకుండా ఎలా పేరు నుంచి డిరైవ్ చేయాలనేది మనం నేర్చుకున్నాం కదా. ఇంకా డీటెయిల్గా ఇక్కడ ఈ చాప్టర్లో మనం నేర్చుకుంటాం స్ట్రక్చర్స్. తర్వాత యూజెస్, ఎక్కడ యూజ్ చేయాలి. ఓకే ఇప్పుడు సింపుల్ ప్రెసెంట్ ఉంది, సింపుల్ ప్రెసెంట్ ఎక్కడ యూజ్ చేయాలి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఎప్పుడు వాడాలి, సో ఆ యూసేజ్ కూడా మనం నేర్చుకుంటాం. తర్వాత ఏంటంటే కీవర్డ్స్, ఇదే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? కీవర్డ్సే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒక సెంటెన్స్ ఇచ్చాడు అనుకోండి, ఈ సెంటెన్స్లో ఏ టెన్స్ రాస్తాము అని అంటే ఈ కీవర్డ్ని గుర్తుపడితే చాలు. ఓకే ఇప్పుడు సింపుల్ ప్రెసెంట్ అనుకోండి, ఎవ్రీడే, డైలీ ఇలాంటివన్నీ వస్తే అవి సింపుల్ ప్రెసెంట్ అనమాట. ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే అవన్నీ వస్తే సింపుల్ పాస్ట్ అని అర్థం. అంటే జస్ట్ మనం కీవర్డ్స్ని పట్టుకొని అది ఏ టెన్స్ అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే రైట్. సో కీవర్డ్స్ కొన్ని టెన్సెస్కి మాత్రం స్పెషల్ రూల్స్ ఉంటాయి. ఓకేనా? స్పెషల్ రూల్స్ ఇవి కూడా ఇంపార్టెంటే. అయితే ఇప్పుడు వినండి, ఎక్కడ కూడా మీకు స్ట్రక్చర్స్ అడగడు. అంటే డైరెక్ట్గా స్ట్రక్చర్ అడగడు, స్ట్రక్చర్ ఆఫ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఏంటి అని అడగడు. యూజ్ అసలు అడగడు. అంటే ఎక్కడ యూజ్ చేస్తాము ఇవన్నీ మనం చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లలు, సెకండ్ క్లాస్ పిల్లలు చదువుకునేవి స్ట్రక్చర్. కాకపోతే మనం నేర్చుకుంటాం దాని స్ట్రక్చర్ ఏంటి, యూజ్ ఏంటి అని నేర్చుకుంటాం. కానీ మనకి ఎక్కడ ఏ ఏరియా పైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలి అంటే కీవర్డ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. అండ్ దెన్ స్పెషల్ రూల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. మనం మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ కీవర్డ్స్ అండ్ స్పెషల్ రూల్స్ పైననే ఉండాలి. ఓకే రైట్. సో ఇప్పుడు చూద్దాం. చూడండి, సీ హియర్ మెయిన్గా నౌ లిజన్, 12 టెన్సెస్ ఉన్నాయని చెప్పాను కదా. 12 ఓకే 12 టెన్సెస్ ఉన్నాయి. అవి ఏంటేంటి? ఇప్పుడు నేను ఒక ఆర్డర్ రాస్తాను, ఆ ఆర్డర్ మాత్రమే ఫాలో కావాలి. ఓకే ఎందుకంటే ఇదే సేమ్ ఆర్డర్ నేను యాక్టివ్ అండ్ ప్యాసివ్లో, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా సేమ్ అదే ఆర్డర్ ఫాలో అవుతాను. ఓకేనా? సో అక్కడ నేను ఒక మైండ్ మ్యాప్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే సో ఇప్పుడు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో సింపుల్ ప్రెసెంట్ ఈస్ కన్వర్టెడ్ టు సింపుల్ పాస్ట్, అలాగే ప్రెసెంట్ కంటిన్యూస్ ఇస్ కన్వర్టెడ్ టు పాస్ట్ కంటిన్యూస్. ఇలా కొన్ని కన్వర్షన్స్ చేయాలన్నమాట. సో కన్వర్షన్స్ చేయాలంటే ఇప్పుడు నేను బోర్డు పైన ఏదైతే రాస్తానో ఆ మైండ్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఏం చేయాలి అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఈ మైండ్ మ్యాప్ మనకు అలవాటు చేసుకోవాలి.
సో ఫస్ట్ మనం చదవాల్సింది ఏంటంటే ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ చదవాలి. ఓకేనా? ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ చదవాలి, ఆ తర్వాతనే సింపుల్ పాస్ట్ చదవాలి, తర్వాత సింపుల్ ఫ్యూచర్ చదవాలి. ఓకే, సింపుల్ ఫ్యూచర్. ఈ మూడు అయిపోయిన తర్వాత నెక్స్ట్ రావాల్సింది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్సెస్ అన్నీ కూడా. ఓకే, ప్రెసెంట్ కంటిన్యూస్. హియర్ ద స్పెల్లింగ్ ఆఫ్ కంటిన్యూస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కంటిన్యూస్ స్పెల్లింగ్ చాలా సార్లు అడిగాడు. ఏమనిస్తాడు? ఈ యూ ఉంది కదా, ఈ యూని తీసేసేస్తాడు. ఓకే, సో ప్లీజ్ ఫోకస్ ఆన్ ద వర్డ్. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్. ఓకే, పాస్ట్ కంటిన్యూస్. ఆ తర్వాత ఫ్యూచర్ కంటిన్యూస్. ఓకేనా? ఫ్యూచర్ కంటిన్యూస్. నెక్స్ట్ తర్వాత మనం పర్ఫెక్ట్ టెన్సెస్ అన్నిటికి వస్తాం. చూడండి, ప్రెసెంట్ పర్ఫెక్ట్, ఆ తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ యూ నీడ్ టు స్టడీ ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఓకే, తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏం చదివాను? ప్రెసెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కదా. ఇప్పుడు దీనికి నేను ఏం యాడ్ చేయాలి? కంటిన్యూస్ యాడ్ చేయాలి. సో ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అండ్ దెన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మీరు రాసుకునేటప్పుడు ఫుల్ ఫామ్స్ రాసుకోవాలి. ఓకే, సో ఎందుకు ఇదే ఫార్మాట్ అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేశాను? సింపుల్ ప్రెసెంట్ రాసాను, తర్వాత సింపుల్ పాస్ట్. అంటే ఫస్ట్ నువ్వు ఇదే చదవాలి, తర్వాత ఇదే, ఆ తర్వాత ఇదే, నెక్స్ట్ ఈ లైన్లోకి రావాలన్నమాట. ప్రెసెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. అలాగే పర్ఫెక్ట్ టెన్సెస్కి రావాలి, ప్రెసెంట్, పాస్ట్ అండ్ దెన్ ఫ్యూచర్. తర్వాత పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్కి రావాలన్నమాట. ఈ విధంగానే నేర్చుకోవాలి, ఎందుకంటే ఇదే మైండ్ మ్యాప్ని నేను డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఉపయోగిస్తాను అనమాట. అర్థమవుతుంది కదా? నీ ఇష్టం వచ్చినట్టు చదవకూడదు. సింపుల్ ప్రెసెంట్ చదువుతాను, తర్వాత ప్రెసెంట్ కంటిన్యూస్, తర్వాత ప్రెసెంట్ పర్ఫెక్ట్, ఇలా కాదు చదవాల్సింది. హారిజాంటల్ లైన్స్లో వెళ్ళాలి. ఓకే, సో ప్రెసెంట్ పర్ఫెక్ట్, సారీ సింపుల్ ప్రెసెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. ఓకే, ఆ తర్వాత ప్రెసెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. తర్వాత ఏంటి? ప్రెసెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. తర్వాత ఏంటి? ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ విధంగానే చదవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క దాన్ని డీటెయిల్గా చదవాలి. ఒక్కొక్క టెన్స్ యొక్క స్ట్రక్చర్, యూజెస్, ఏమైనా చాలా యూజెస్ ఉంటాయి, యూజెస్ ఉంటాయి, కొన్ని వాటికి అసలు ఏమి యూజెస్ ఉండవు. సో దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కీవర్డ్స్ నేర్చుకోవాలి ఇక్కడ. అండ్ ఫోర్త్, కొన్ని వాటికి మాత్రమే స్పెషల్ రూల్స్ ఉంటాయి, అవి కూడా చూసుకొని వెళ్ళాలి, ఎందుకంటే క్వశ్చన్స్ అక్కడి నుంచి వస్తాయి కాబట్టి. ఓకే, రైట్. సో ఇప్పుడు చూడండి, ఇదే ఇలా రాసాను అనమాట. ఈ విధంగా మీరు ఈ విధంగానే చదవాలి. చూడండి, ప్రెసెంట్, దిస్ ఇస్ సింపుల్ ప్రెసెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. ఓకే, దిస్ ఇస్ జస్ట్ అన్ ఇమేజ్, నేను ఇందాక రాసాను కదా, అది మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ టెన్స్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టెన్స్ ఏంటి? సింపుల్ ప్రెసెంట్. ఓకే, సింపుల్ ప్రెసెంట్. నౌ సింపుల్ ప్రెసెంట్, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ ప్రెసెంట్? సింపుల్ ప్రెసెంట్ అంటే ఏంటి? ఏ ఫార్మ్స్ వస్తాయి సింపుల్ ప్రెసెంట్ లో? బీ ఫార్మ్స్ వస్తాయా, హ్యావ్ ఫార్మ్స్ వస్తాయా, డూ ఫార్మ్స్ వస్తాయి? డూ ఫార్మ్సే వస్తాయి. ఓకే, సో నౌ ద స్ట్రక్చర్ ఈస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V5. ఈ V1 V5 ఎక్కడో చూసాము. ఎక్కడ చూసాము? మనము మెయిన్ వర్బ్ చదువుకునేటప్పుడు V1 2 3 4 5 ఇలా చదువుకున్నాం కదా. ఓన్లీ అవి మెయిన్ వర్బ్స్ కి మాత్రమే ఉంటాయి ఫార్మ్స్. ఓకే, సో V1 అండ్ దెన్ V5 ఈ రెండు కూడా ఎక్కడ యూస్ చేస్తాం? ఈ రెండు కూడా ప్రెసెంట్ లో యూస్ చేస్తాం. ప్రెసెంట్ లో, సింపుల్ ప్రెసెంట్ లో యూస్ చేస్తాం. V1 వచ్చేసరికి ప్లూరల్, V5 వచ్చేసరికి సింగులర్. ఓకే, రైట్. V2 ఎక్కడ యూస్ చేస్తాము? పాస్ట్ లో యూస్ చేస్తాము. V3 పర్ఫెక్ట్ లో యూస్ చేస్తాము. V4 వచ్చేసరికి కంటిన్యూస్ లో యూస్ చేస్తాము. ఓకే, V4 అంటే ఏంటి? ING ఫార్మ్స్. రైట్. ఇప్పుడు చూడండి, సింపుల్ ప్రెసెంట్ కదా. సింపుల్ ప్రెసెంట్ అన్నప్పుడు ఏ ఫార్మ్స్ కావాలి నాకు? V1 కావాలి, V5 కావాలి. డిపెండింగ్ అపాన్ ద సింగులర్, డిపెండింగ్ అపాన్ ద నంబర్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఒకవేళ అది సింగులర్ సబ్జెక్ట్ అనుకోండి, V5 యూస్ చేయాలి. ప్లూరల్ సబ్జెక్ట్ అనుకోండి, V1 యూస్ చేయాలి. ఓకే, నౌ లిసన్, ఎగ్జాంపుల్స్ చూద్దాం. సీ ద ఎగ్జాంపుల్స్. చూడండి, వి ప్లే క్రికెట్ అని అంటున్నాడు. వి అనేది ప్లూరలా, సింగులరా? వి అంటే చాలా మంది కదా. ఎస్ అంటే ప్లూరల్ కాబట్టి నేను ఏం ఉపయోగించాను? ఇక్కడ V1 ఉపయోగించాను. ఓకే, ఒకవేళ సపోజ్ ఇక్కడ షీ ఉందనుకోండి, షీ అన్నప్పుడు ఏం రావాలి? ప్లేస్ రావాలి. షీ సింగులర్ కాబట్టి ఎస్, సింగులర్ కి SES వస్తాయి అని చెప్పి మనం ఫస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం. నెక్స్ట్ చూడండి, సో వి కాబట్టి ఏమొచ్చింది? ప్లే వచ్చింది. నెక్స్ట్ షీ ఉంది కాబట్టి ఇక్కడ ఏముంది? సబ్జెక్ట్ ఏంటి? షీ అనేది ఏంటి? సింగులర్. సో వర్బ్ ఏమైతుంది? సింగులర్ వర్బే అవుతుంది. అంటే ఏం రావాలి ఇక్కడ? షీ కుక్స్ రావాలి. అర్థమవుతుంది కదా? ఎస్. అయితే ఇప్పుడు మీరు కూడా ఒకటి అబ్జర్వ్ చేయాలి. సీ హియర్,
ఈ రెడ్ ఏదైతే ఉందో, రెడ్ తో మ్యాచ్ చేసిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రిగ్గర్స్ అంటారు, వాటిని కీవర్డ్స్ అని అంటారు. అర్థమవుతుంది కదా. సో ఈ కీవర్డ్స్ ని బట్టి నేనేం చేశాను, ఈ కీవర్డ్స్ ని బట్టి సింపుల్ ప్రెజెంట్ లో రాసుకున్నాను. ఇవే కీవర్డ్స్. ఇవే ఇంకా చాలా ఉంటాయి. ఆ కీవర్డ్స్ అని మనం ఒక దగ్గర నేర్చుకుందాం. చూడండి, సో ఈ కీవర్డ్ ఉంది కాబట్టి, ఏ కీవర్డ్, ఎవ్రీడే అని ఉంది కాబట్టి నేను సింపుల్ ప్రెజెంట్ లో రాసుకున్నాను. అలాగే డైలీ అనే కీవర్డ్ ఉంది కాబట్టి నేను సింపుల్ ప్రెజెంట్ లో రాసుకున్నాను. అర్థమవుతుంది కదా. సో స్ట్రక్చర్ ఏమైతుంది, సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V5, రైట్. చలో నెక్స్ట్. ఇప్పుడు చూడండి యూజెస్ కొద్దాం. ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు చూడండి. ఇన్ని యూజెస్ ఉన్నాయి. ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ కే ఇన్ని యూజెస్ ఉంటాయి. మీరు ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్ గ్లాన్స్ ఇస్తాను చూడండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ యూజెస్ కి వెళ్లే ముందు డైరెక్ట్ గా కీవర్డ్స్ నేర్చుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ కీవర్డ్స్ నేర్చుకుందాం. కీవర్డ్స్ ఇంపార్టెంట్ మనకి. తర్వాత మనం ఈ యూజెస్ కొద్దాం. సీ హియర్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటిది, సింపుల్ ప్రెజెంట్ యొక్క కీవర్డ్స్ అంట. ఓకేనా, సింపుల్ ప్రెజెంట్ యొక్క కీవర్డ్స్. నౌ ఇప్పుడు వినండి, ఎలా ఇన్ని ఉన్నాయి కదా, వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది పాయింట్. నౌ సీ హియర్, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇది నేర్చుకుందాం. ఓకే చూడండి, అసలు సింపుల్ ప్రెజెంట్ అన్నప్పుడు ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే డైలీ నిత్యం చేసే పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ లో ఉపయోగించాలన్నమాట. సో నిత్యం చేసే పనులు అంటే ఏంటి, డైలీ చేసే పనులు, వీక్లీ చేసే పనులు, మంత్లీ, ఇయర్లీ. ఓకే, అంటే ఇవి కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ ఉండాలి. డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ, ఎప్పుడు చేసే పనులు. అర్థమవుతుంది కదా. ఇప్పుడు నేను ఈ డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీకి ఒక వర్డ్ యాడ్ చేశాను. ఏం వర్డ్ యాడ్ చేశాను, ఎవ్రీ అనే వర్డ్ యాడ్ చేశాను. సో ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ వన్ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా చెప్తున్నాను నేను మీకు. ఎందుకంటే ఇన్ని ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకు గుర్తుండడం సాధ్యం కాదు. సో అందుకే ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా మీకు నేను క్లియర్గా చెప్తున్నాను, వినండి. సో ఫస్ట్ ఏంటి, ఎప్పుడు రెగ్యులర్ గా జరిగే యాక్షన్స్ అన్ని కూడా సింపుల్ ప్రెజెంట్ లో ఉండాలి. రెగ్యులర్ గా అని అంటున్నాం కాబట్టి ఏ వర్డ్స్ ఉండాలంట, డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ. ఇయర్లీ జరుగుతుంది కానీ ఎప్పుడు జరుగుతుంది, ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అని అర్థం. ఓకే, సో ఈ వర్డ్స్ కి నేను ఏం చేశాను, ఎవ్రీ అన్న వర్డ్ ని యాడ్ చేస్తా. ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్. ఓకే చలో నెక్స్ట్. తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, LY వర్డ్స్. ఓకే సీ హియర్, LY వర్డ్స్. ఈ LY వర్డ్స్ అన్ని ఫస్ట్ చూడండి, రెగ్యులర్లీ, యూజువల్లీ, జనరలీ. ఫస్ట్ ఈ 3 పదాలు గుర్తుపెట్టుకుందాం. చూడండి, రెగ్యులర్ గా జరిగేవంట, రెగ్యులర్లీ. ఓకే, యూజువల్ గా జరిగేవంట. యూజువల్లీ అంటే ఏంటి, ఎప్పుడు జరిగేవి అని. ఓకే, సో యూజువల్లీ. నెక్స్ట్ జనరల్ గా జరిగేవంట. జనరల్ గా అంటే ఎప్పుడు జరిగేవి అవి. సో జనరలీ అని అంటున్నాం. సో 3 పదాలు వచ్చాయి. ఏమేమి వచ్చాయి, జనరలీ, యూజువల్లీ అండ్ దెన్ రెగ్యులర్లీ. ఓకే, రెగ్యులర్లీ, యూజువల్లీ అండ్ దెన్ జనరలీ. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇవి ఎప్పుడు జరిగేవంట. ఇప్పుడు దీనికి ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒక స్కేల్ గీసాను అనుకోండి. ఓకే, ఎప్పుడూ జరిగేవి అంటే ఆల్వేస్ నేను ఇక్కడ పెడతాను. ఇప్పుడు కొంచెం ఆ ఫ్రీక్వెన్సీని తగ్గిస్తాను. నేను ఎప్పుడూ జరిగేవి ఇక్కడ పెడుతున్నాను అంటే 100%. ఓకే, నెక్స్ట్ అలా కాకుండా అప్పుడప్పుడు జరిగేది ఫ్రీక్వెన్సీ తగ్గిద్దాం. సో ఫ్రీక్వెన్సీ తగ్గిద్దాం అంటే ఇక్కడ రాసుకుందాం. ఏమని రాసుకోవచ్చు, ఫ్రీక్వెంట్లీ అని రాసుకోవచ్చు కదా. ఓకే, ఫ్రీక్వెంట్లీ. అకేషనల్లీ నేను ఇక్కడ రాస్తా, అప్పుడప్పుడు. ఓకే, నెవర్ ఉంది, నెవర్, జీరో. నెవర్ కూడా కీవర్డే. ఓకే, నౌ సీ హియర్, ఫ్రీక్వెంట్లీ అన్నా ఆఫ్టన్ అన్నా ఒక్కటే, రైట్. అకేషనల్లీ ఇట్ ఇస్ కంప్లీటెడ్, నెవర్. ఓకే, అర్థమవుతుంది కదా. ఇప్పుడు వినండి, ఇక్కడ వద్దాం. నౌ సీ, రేర్లీ, అకేషనల్లీ అన్న. సి ఈ రేర్లీ అన్న ఏంటి, రేర్లీ కూడా అప్పుడప్పుడు జరిగేది, అకేషనల్లీగా జరిగేది. సో ఇక్కడ రాసుకోవచ్చు రేర్లీ. ఓకే, రేర్లీ అన్నా సెల్డమ్ అన్నా ఒకటే. ఈ 2 సినోనిమ్స్. ఏ 2 సినోనిమ్స్, రేర్లీ, సెల్డమ్ అనేవి సినోనిమ్స్. నెక్స్ట్ సమ్ టైమ్స్ అన్నా ఎట్ టైమ్స్ అన్నా ఒక్కటే. అయితే మనకి సమ్ టైమ్స్ అన్న వర్డ్ తెలుసు కానీ అట్ టైమ్స్ అనే వర్డ్ తెలియదు కదా. సో మీరేం చేయాలి, మనం వాడుతూనే ఉంటాం. అంటే మనం మాట్లాడేటప్పుడు సమ్ టైమ్స్ ఐ స్టడీ దిస్, సమ్ టైమ్స్ ఐ ఈట్ నాన్ వెజ్, ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ సమ్ టైమ్స్ బదులు ఎట్ టైమ్స్ అని వాడటం స్టార్ట్ చేయాలి. ఓకే, సో సమ్ టైమ్స్ అన్నా ఎట్ టైమ్స్ అన్నా ఒకటే. మనం నేర్చుకుంటుంది ఎప్పుడు కూడా మనం డైలీ డైలీ యూస్ చేస్తూ ఉంటేనే వాటిని మనం ఎక్కువ గుర్తుపెట్టుకోగలుగుతాం. ఓకే, సో చెప్పండి ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి, దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నాము. ఫస్ట్ ఏంటి, ఎప్పుడు జరిగే యాక్షన్స్ అంటే ఎప్పుడు అంటే డైలీ జరగచ్చు, వీక్లీ జరగచ్చు, మంత్లీ జరగచ్చు, ఇయర్లీ జరగచ్చు. ఓకే, ఇప్పుడు ఈ 4 పదాలకు నేను ఏం చేస్తాను, ఎవ్రీ అన్న వర్డ్ యాడ్ చేస్తా. ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్. ఓకే, అయిపోయింది. తర్వాత నేను ఏం చేస్తాను, LY వర్డ్స్. LY వర్డ్స్ అంటే ఏంటి,
జనరలీ, యూజువలీ, రెగ్యులర్లీ, ఇవి ఎప్పుడు జరిగేవి. ఓకే, ఆల్వేస్ అన్నా కూడా 100%. ఇప్పుడు నేను ఏంటి తగ్గించుకుంటూ వస్తాను అనమాట. సో తగ్గించుకుంటూ వస్తున్నాను అంటే ఏంటి, నేను తగ్గించేసాను, ఆల్మోస్ట్ సగం తగ్గించేసాను. సో ఇక్కడ ఏం రాయొచ్చు, ఫ్రీక్వెంట్లీ, ఇంకొంచెం తగ్గించాను, రేర్లీ, ఇంకా కొంచెం తగ్గించాను, అకేషనల్లీ, జీరోకి చేసేసాను, ఏమవుతుంది, జీరోకి చేస్తే నెవర్ అవుతుంది. నౌ రేర్లీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సెల్డమ్, సమ్ టైమ్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎట్ టైమ్స్. సో ఇలా నేర్చుకోవాలి. ఓకే, ఇలా ప్రతి ఒక్క కీవర్డ్ మనకు గుర్తుండాలన్నమాట. సో ఈ కీవర్డ్ కనుక క్వశ్చన్ లో కనిపించిందంటే సింపుల్ గా అస్సలు వెయిట్ చేయకుండా సింపుల్ ప్రెజెంట్ లో రాసేసుకోవాలి. అర్థమవుతుంది కదా. సో ఆల్ దీస్ ఆర్ కీవర్డ్స్. నౌ నెక్స్ట్ ఇప్పుడు వద్దాం యూజెస్ కి వద్దాం. చూడండి, సీ ద ఫస్ట్ వన్, హ్యాబిచువల్ యాక్షన్స్. ఫస్ట్ వన్ ఏంటి, హ్యాబిచువల్ యాక్షన్స్. హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే అవి మన హ్యాబిట్స్, మనం ఎప్పుడు చేసే పనులే. ఓకే, అవి మన హ్యాబిట్ అన్నమాట, రోజు చేసే పనులు. ఎగ్జాంపుల్ ఏంటి, ఐ డూ ఎక్సర్సైజ్ ఎవ్రీ మార్నింగ్. నౌ హియర్ ఈ సెంటెన్స్ లో కీవర్డ్ ఉందా లేదా, ఉంది. చూడండి, ఎవ్రీ మార్నింగ్ అంటే ప్రతిరోజు మార్నింగ్ అని అర్థం. సో ఇది కీవర్డ్ అయ్యింది కాబట్టి ఏది ఏ టెన్స్ లో ఉండాలి, సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ లో ఉండాలి. అందుకే ఐ కి ఏం రావాలి, డూ రావాలి. ఐ డూ ఎక్సర్సైజ్ అనాలి, ఐ డస్ కాదు. ఎందుకని, ఐ హ్యావ్ అంటామా, ఐ హ్యాజ్ అంటామా, ఐ హ్యావ్ అని అంటాం. ఐ ఎప్పుడు కూడా ఎక్సెప్షనల్ అని చెప్పాను మీకు. ఓకే, సో ఐ ఎక్సర్సైజ్ అన్నా, ఐ డూ ఎక్సర్సైజ్ అన్నా ఒకటి, రైట్. నెక్స్ట్ చూడండి, దిస్ ఇస్ ఫస్ట్ వన్, దిస్ ఇస్ ద ఫస్ట్ యూజ్. నౌ కమింగ్ టు ద సెకండ్ వన్. సెకండ్ వన్ ఏంటంటే యూనివర్సల్ ట్రూత్స్ అంటాం. యూనివర్సల్ ట్రూత్స్ లేదా సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ లోనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఓకే, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, లేకపోతే ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఇలాంటివి సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కానీ యూనివర్సల్ ట్రూత్స్ కానీ ఏ టెన్స్ లో ఉండాలంట, సింపుల్ ప్రెజెంట్ లోనే ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సన్ సింగులర్ కాబట్టి ఏం రావాలి ఇక్కడ, రైజెస్ ఏ రావాలి. ఓకే, రైజ్డ్, రేజ్డ్ ఇలాంటివి ఏవి రాకూడదు. అంటే సింపుల్ పాస్ట్ లో నువ్వు ఏమి ఉపయోగించకూడదు, సింపుల్ ప్రెజెంట్ లోనే ఉపయోగించాలి. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, ఫ్యూచర్ ప్లాన్డ్ యాక్షన్స్. నౌ ఈ సెంటెన్స్ మీరు ఎన్నో సార్లు చూసుంటారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మనం స్కూల్లో ఉన్నప్పుడు మనకి అంటే ఒక అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత మనకి 2 months ఆఫ్ హాలిడేస్ వస్తాయి, సమ్మర్ హాలిడేస్. అయితే హాలిడేస్ ఇచ్చే ముందు మన డైరీలో ఈ స్టేట్మెంట్ రాస్తారు. ఏమని, ద స్కూల్ రీఓపెన్స్ ఆన్ 12th June. ఓకే, ఇది ఎప్పుడు మేలోనో లేదా ఏప్రిల్లో రాస్తారు, లేకపోతే మార్చ్ ఎండింగ్ లో రాస్తారు ఇది. కానీ ఏమని రాస్తారు, స్కూల్ అంటే 12th June లో ఆ రోజున ఓపెన్ అవుతుంది. అది ఫ్యూచర్ టైం కదా. సో ఏముండాలి, ద స్కూల్ విల్ రీఓపెన్ అని ఉండాలి కదా. రీఓపెన్స్ అని ఎందుకు ఉంది, రీఓపెన్స్ అంటే సింపుల్ ప్రెజెంట్ లో ఎందుకు ఉంది, ఫ్యూచర్ లో ఉండాలి కదా అని మనకు ఒక డౌట్ వస్తుంది. కానీ చూడండి, ఇది ఫ్యూచర్ అయినప్పటికీ ఇది ప్లాన్డ్, ఇట్ ఈస్ ఆల్రెడీ ప్లాన్డ్. సో ఆల్ ద ఫ్యూచర్ ప్లాన్డ్ యాక్షన్స్ ఎప్పుడూ కూడా సింపుల్ ప్రెజెంట్ లోనే ఉండాలి. అర్థమవుతుంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ద ప్రైమ్ మినిస్టర్ విల్ విజిట్ శ్రీలంక నెక్స్ట్ మంత్ అని అనకుండా విజిట్స్ శ్రీలంక నెక్స్ట్ మంత్ అని అంటాడు. ఓకే, నెక్స్ట్ మంత్ అంటే అది ఫ్యూచర్, కానీ అయినా కూడా విల్ విజిట్ అనకుండా జస్ట్ విజిట్స్ అన్నాడు. ఎందుకు అంటే అది ఫ్యూచర్ ప్లాన్డ్ యాక్షన్. ఫ్యూచరే కానీ ప్లాన్ అయ్యి ఉంది కాబట్టి, అంటే స్కెడ్యూల్ ఆల్రెడీ చేసేసారు కాబట్టి సింపుల్ ప్రెజెంట్ లో రాసుకోవాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సీ హియర్. ఏవైతే సెంటెన్సెస్, చూడండి ఇది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ, ఏవైతే సెంటెన్సెస్ హియర్ దేర్ తో మొదలయ్యి ఎక్స్క్లమేటరీ మార్క్ తో ఎండ్ అవుతాయే. ఓకే, మళ్ళీ వినండి. ఏవైతే సెంటెన్సెస్ హియర్ దేర్ తో మొదలయ్యి, యాక్చువల్ గా సెంటెన్స్ అనేది సబ్జెక్ట్ తో మొదలవ్వాలి, అవునా, కానీ కాకుండా హియర్ దేనితో మొదలయ్యి ఎక్స్క్లమేటరీ మార్క్ తో ఎండ్ అయితే ఆ సెంటెన్సెస్ సింపుల్ ప్రెజెంట్ లో రాసుకోవాలి. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ఏదైనా వెడ్డింగ్ అటెండ్ అవుతున్నాం అనుకోండి సపోజ్. ఓకే, అంటే మనమే ఫస్ట్ అక్కడ కూర్చున్నాం అనమాట. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ఆల్ ద థింగ్స్ టు హ్యాపెన్. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎవరు రాలా, ఇంకా మనం వెయిట్ చేస్తున్నాం. జనరల్ గా పెళ్లికి వెళ్ళిన తర్వాత మనం అందరం కూడా ఈగర్ గా ఎవరు పెళ్లి కూతురు, ఎంత అందంగా ఉంటది, ఏం చీర కట్టుకుంటది, ఇవే కదా అంత ఈగర్ క్యూరియాసిటీ ఉండేది, అవునా. ఎప్పుడైనా సపోజ్ వెయిట్ చేసి ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో పెళ్లి కూతురు వచ్చింది అనుకోండి, అప్పుడు మన క్యూరియాసిటీ ఎక్కువైపోయి ఏమంటాం, అది పెళ్లి కూతురు వచ్చింది అని అంటాం. ఆ సెంటెన్స్ ని, అంటే ఆ సడన్ ఎక్స్ప్రెషన్ ని, ఆ సడన్ ఎమోషన్ ని మనం ఎలా చెప్తాము అంటే, చూడండి, హియర్ కమ్స్ ద బ్రైడ్ అని అంటాం. అర్థమవుతుందా, అంటే ద బ్రైడ్ ఈస్ కమింగ్ అలా అనట్లా. అంటే సెంటెన్స్ అనేది బ్రైడ్ తో స్టార్ట్ అవ్వలేదు, అదిగదిగో వచ్చింది, అదిగదిగో ట్రైన్ వచ్చింది, అదిగదిగో బస్ వచ్చింది, అదిగదిగో పెళ్లి కూతురు వచ్చింది. సో ఇలాంటి అంటే సడన్ ఎమోషన్స్ తో చెప్పే స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా హియర్ దేర్ తో మొదలవుతాయి.
అర్థమవుతుంది కదా. హియర్ దేర్తో మొదలయ్యి చూడండి ఎక్స్క్లమేటరీ మార్క్. జనరల్ గా ఎక్స్క్లమేటరీ మార్క్ ఎప్పుడు యూజ్ చేస్తాము? హురే, హలాస్, వావ్ వీటికి కదా, అంటే ఎమోషన్ సడన్ ఎమోషన్స్ తోనే కదా ఆ సెంటెన్సెస్ కి ఆ వర్డ్స్ కి మనం ఎక్స్క్లమేటరీ మార్క్ యూజ్ చేస్తాం. సో ఎప్పుడైతే సెంటెన్స్ హియర్ దేర్తో మొదలయ్యి ఎక్స్క్లమేటరీ మార్క్ తో ఎండ్ అవుతుందో అలాంటి సెంటెన్సెస్ ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ లోనే ఉండాలి. సో హియర్ కమ్స్ ద బ్రైడ్. సో ఇక్కడ ఇప్పుడు ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏది? ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ బ్రైడే. ఓకే, బ్రైడే. వర్బ్ ఏంటి? కమ్స్. అంటే ఈ సబ్జెక్ట్ ప్రకారం ఈ వర్బ్ నేను రాసుకుంటున్నాను అనమాట. అంటే బ్రైడ్ అనేది సింగులరే కదా, సో అందుకే ఏం రాసాను? కమ్స్ రాసాను. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పొచ్చు? దేర్ గోస్ ద బస్. అదో బస్ వెళ్ళిపోతుంది అని అంటూ ఉంటాం. సో దేర్ గోస్ ద బస్. బస్ సింగులర్ కాబట్టి గోస్ అని రాసుకుంటాం. అర్థమవుతుంది కదా. ఎస్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ యూస్ ఏంటి? క్రికెట్ కామెంటరీ. ఓకే, క్రికెట్ కామెంటరీ చూడండి. మనము యాక్చువల్గా క్రికెట్ కామెంటరీ ఎప్పుడైనా వినుంటే యాక్చువల్గా బ్యాటింగ్ బౌలింగ్ అనేది ఆ టైంలో అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ అదంతా జరుగుతూ ఉంటుంది. సో మన కాన్సెప్ట్ తెలిసి ఉంటే అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉండాలి. ఓకే, అంటే మనం మాట్లాడుతున్నప్పుడు యాక్షన్ జరుగుతుంది అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉండాలి. సచిన్ ఇస్ హిట్టింగ్ ద బాల్, ధోని ఇస్ థ్రోయింగ్ ద బాల్, ఇలా ఉండాలి. కానీ అలా ఉండకుండా క్రికెట్ కామెంటరీ ఎప్పుడు కూడా సింపుల్ ప్రెసెంట్ లోనే ఉంటుందంట. అంటే సచిన్ హిట్స్ ద బాల్ ఫర్ 6 అని అంటారు. అర్థమవుతుంది కదా. సో క్రికెట్ కామెంటరీ కూడా ఎప్పుడు కూడా సింపుల్ ప్రెసెంట్ లోనే ఉండాలి. ఈవెన్ దో అది అప్పుడు జరుగుతున్నా కూడా, ప్రెసెంట్ గా జరుగుతున్నా కూడా, ప్రెసెంట్ గా కంటిన్యూస్ గా అవుతున్నా కూడా సింపుల్ ప్రెసెంట్ లోనే రాసుకోవాలి. ఏది? క్రికెట్ కామెంటరీ. అర్థమవుతుంది కదా. సో ఇప్పటి వరకు మనం ఏమైనా నేర్చుకున్నాం? ఫస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్, ఎప్పుడు జరిగే యాక్షన్స్. ఎప్పుడు జరుగుతున్నాయని ఎలా తెలుస్తుంది? ఈ కీవర్డ్ వల్ల తెలుస్తుంది. ఓకే, లేదా ఐ గో టు స్కూల్ డైలీ. సో డైలీ అనే కీవర్డ్ ఉంది కాబట్టి నేను సింపుల్ ప్రెసెంట్ లో రాసేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఏంటి? యూనివర్సల్ ట్రూత్స్. ఓకే, యూనివర్సల్ ట్రూత్స్ అన్ని కూడా సింపుల్ ప్రెసెంట్ లోనే ఉండాలి. ఫ్యూచర్ ప్లాన్డ్ యాక్షన్స్ కూడా సింపుల్ ప్రెసెంట్ లోనే ఉండాలి. అలాగే హియర్ ఇలా చెప్పాను కదా, హియర్ అండ్ దేర్ ఎక్స్క్లమేటరీ మార్క్ తో, హియర్ అండ్ దేర్ తో స్టార్ట్ అవ్వాలి, ఎక్స్క్లమేటరీ మార్క్ తో ఎండ్ అవ్వాలి. సో ఆ సెంటెన్సెస్ అన్ని కూడా సింపుల్ ప్రెసెంట్ లోనే ఉంటాయి. నెక్స్ట్ చూడండి క్రికెట్ కామెంటరీ. క్రికెట్ కామెంటరీ కూడా సింపుల్ ప్రెసెంట్ లోనే ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొన్ని యూజెస్ నేర్చుకుందాం. చూడండి, హిస్టారిక్ నరేషన్స్ అంట. కథలు చెప్పమని అడిగినప్పుడు ఏ టెన్స్ లో చెప్పాలి? హిస్టారిక్ నరేషన్స్. కథలు చెప్పేటప్పుడు ఆ కథ ఎప్పుడో అయిపోయినా కూడా అది మనం సింపుల్ ప్రెసెంట్ లోనే చెప్పాలి. ఇలా చెప్పకూడదు, రావణ కిడ్నాప్డ్ సీత అంటే పాస్ట్ అయిపోయింది కాబట్టి సో కిడ్నాప్డ్. నో, కథలు నరేట్ చేస్తున్నప్పుడు, స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు, హిస్టరీని నరేట్ చేస్తున్నప్పుడు సింపుల్ ప్రెసెంట్ లోనే ఉండాలి. సో రావణ కిడ్నాప్స్ సీత, హీ టేక్స్ హర్ టు లంక. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఇలా స్టోరీ అనేది కూడా ఎప్పుడు సింపుల్ ప్రెసెంట్ లోనే ఉండాలి. నెక్స్ట్ చూడండి, న్యూస్ పేపర్ హెడ్లైన్స్ వెరీ ఇంపార్టెంట్. అబ్జర్వ్ చేశారా మీరు? న్యూస్ పేపర్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవాలనుకుంటే ఏ న్యూస్ పేపర్ చదవాలి? ద హిందూ న్యూస్ పేపర్ చదవాలి. ఓకే, క్వశ్చన్స్ అన్ని ఇందులో నుంచే వస్తాయి అన్నమాట, ఈ పేపర్ లో నుంచే వస్తాయి. ద హిందూ. ఓకే, ద హిందూ అన్నాను, అది హిందూ అన్నా నేను. న్యూస్ పేపర్ పేరేంటి? ద హిందూ. అంటే అన్ని న్యూస్ పేపర్స్ ముందు ద అనే ఆర్టికల్ వస్తుంది. ఇది కూడా ఒక గ్రామర్ రూల్ ఆర్టికల్స్ కి సంబంధించి. రైట్, ఇప్పుడు వినండి. సి యాక్చువల్గా న్యూస్ పేపర్ లో ఆ స్టోరీస్ ఏవైతే న్యూస్ ఏదైతే ఉంటుందో ఆ న్యూస్, నిన్నటి న్యూస్ ఈ రోజు మార్నింగ్ వస్తాయి కదా. సో నిన్నటి న్యూస్ అన్నప్పుడు సింపుల్ పాస్ట్ లో ఉండాలి కదా, అవునా? కానీ సింపుల్ పాస్ట్ లోనే ఉంటాయి. కాకపోతే ఈ హెడ్లైన్స్ ఏవైతే ఉంటాయో ఈ హెడ్లైన్స్ మాత్రం సింపుల్ ప్రెసెంట్ లో ఉంటాయి. అర్థమవుతుందా? నిన్నెప్పుడో పిఎం రిజైన్ చేసేసాడు, కానీ హెడ్లైన్ మాత్రం పిఎం రిజైన్స్ అని అంటాం, ద పిఎం రిజైన్స్ అని అంటాం. కానీ లోపల మ్యాటర్ ఉంటుంది, ఇంత పెద్ద పారాగ్రాఫ్, అక్కడ మాత్రం రిజైన్డ్ అనే ఉంటుంది. ఓకే, సో ఓన్లీ జస్ట్ హెడ్లైన్స్ మాత్రమే సింపుల్ ప్రెసెంట్ లో ఉంటాయి. ఇది మీరు గమనించండి. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ 2 రూల్స్ ఉన్నాయి, 2 యూజెస్ ఉన్నాయి కదా, ఇవి ఇంపార్టెంట్. ఒక్కొక్క దాని గురించి నేను చాలా డీటెయిల్ గా చెప్తాను. సో ఇప్పటి వరకు దీంట్లో మనకి ఏం ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఇది కీవర్డ్. నీకు ఈ కీవర్డ్ కనిపిస్తే సింపుల్ ప్రెసెంట్ లో రాసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏంటి? యూనివర్సల్ ఫ్యాక్ట్స్ వచ్చినప్పుడు సింపుల్ ప్రెసెంట్ లో రాసుకోవాలి. తర్వాత నెక్స్ట్ హియర్ దేర్తో మొదలైనప్పుడు, హియర్ దేర్తో మొదలై ఎక్స్క్లమేటరీ మార్క్ తో ఎండ్ అయినవి కూడా సింపుల్ ప్రెసెంట్ లోనే రాసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఏం ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దిస్ స్టేటివ్ వర్బ్స్. ఇంకా నెక్స్ట్ ఇట్స్ టైమ్ టు రూల్. చూద్దాం, ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ గా చదువుకుందాం. చూడండి, వాట్ ఆర్ స్టేటివ్ వర్బ్స్. ఫస్ట్ ఇది చదివే ముందు అసలు క్వశ్చన్స్ ఎలా వస్తాయి కాన్సెప్ట్ నుంచి అనేది చూద్దాం. ఫస్ట్ వినండి. See here.
ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ సెంటెన్సెస్ ఎగ్జామినేషన్ లో అడిగేవి ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఏమన్నాడంట, ఐఎమ్ హియరింగ్ ఎ స్ట్రేంజ్ నాయిస్ అన్నాడంట. ఏమన్నాడు, ఐఎమ్ హియరింగ్ ఎ స్ట్రేంజ్ నాయిస్ అన్నాడు. కరెక్టేనా అది? నెక్స్ట్ చూడండి, హీ ఈస్ లవింగ్ హర్ డీప్లీ. ఓకే, ఇప్పుడు మనకి ఎవరైనా ఇష్టమైతే మనం ఏం చెప్తాం, ఐ లవ్ యూ చెప్తామా లేకపోతే ఐఎమ్ లవింగ్ యూ అని చెప్తామా? ఐ లవ్ యూ అనే చెప్తాం కదా. అంటే లవ్ వచ్చినప్పుడు ఏం యూజ్ చేసాం, సింపుల్ ప్రెజెంట్ యూజ్ చేసాం, ప్రెజెంట్ కంటిన్యూస్ కాదు. ఓకేనా? అలాంటివి ఇంకేమేమి ఉన్నాయి వర్డ్స్. నెక్స్ట్ చూడండి, హీ ఈస్ నోయింగ్ మై అడ్రస్. హీ ఈస్ నోయింగ్ మై అడ్రస్ లేకపోతే హీ నోస్ మై అడ్రస్. నెక్స్ట్ చూడండి, హీ ఈస్ హ్యావింగ్ ఎ కార్. హీ ఈస్ హ్యావింగ్ ఎ కార్ అంటే అతనికి కార్ ఉంది, ఆ కార్ కి ఓనర్షిప్ అతను అనమాట, ఓనర్ అతను. ఓకే, సో హీ ఈస్ హ్యావింగ్ ఎ కార్ అనొచ్చా? నెక్స్ట్ చూడండి, హీ ఈస్ లుకింగ్ వెరీ సాడ్ అనొచ్చా? నెక్స్ట్, దీస్ గ్రేప్స్ ఆర్ టేస్టింగ్ సార్ అనొచ్చా? నెక్స్ట్ చూడండి, ఐ ఆమ్ థింకింగ్ యు ఆర్ రాంగ్ అనొచ్చా? నెక్స్ట్ చూడండి, ఐ ఆమ్ బిలీవింగ్ యూ అనాలా లేకపోతే ఇప్పుడు ఐ లవ్ యూ అని అన్నప్పుడు ఐ బిలీవ్ యూ అనే అనాలి, ఐ ఆమ్ బిలీవింగ్ యూ అనకూడదు. నెక్స్ట్, దిస్ బంగ్లో ఈస్ బిలాంగింగ్ టు మీ. ఓకే, బిలాంగింగ్ టు మీ. చూడండి, ఇలా ఇస్తూ ఉంటాడు క్వశ్చన్స్, ఇలా ఇస్తూ ఉంటాడు. ఓకే, సో నౌ లిసన్. ఎప్పుడైతే ఈ వర్డ్స్ ఏ వర్డ్స్ చూడండి ఇక్కడ, హియర్, లవ్, నో, హ్యావ్, లుక్, టేస్ట్, థింక్, బిలీవ్, బిలాంగ్, సీ, ఇలాంటి పదాలు వచ్చినప్పుడంట సింపుల్ ప్రెజెంట్ లో ఉపయోగించాలి. కానీ ఎగ్జామినర్ ఏం చేస్తాడు, ప్రెజెంట్ కంటిన్యూస్ లో ఇస్తాడు, వాటిని మార్చి సింపుల్ ప్రెజెంట్ లో రాయాలి. సరే, ఇవి వర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆ చార్ట్ మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను నేర్పిస్తున్నా, వినండి. ఫస్ట్ వీటిని స్టేటివ్ వర్బ్స్ అంటారు అనమాట. స్టేటివ్ వర్బ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 5 స్టేటివ్ వర్బ్స్ ఉన్నాయి, 5 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ చూడండి, వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్. ఓకే, వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్ అంటే ఏంటి, మన 5 సెన్సెస్ అంటే ఏంటి, ఐజ్, ఇయర్స్, నోస్. ఓకే, ఈ 5 సెన్సెస్ తో చేసే పనులు ఏమేమి ఉంటాయి చెప్పండి, సీ, హియర్, స్మెల్, నోటీస్, రికగ్నైజ్, ప్రిఫర్, టేస్ట్. ఓకే, సో ఈ వర్డ్స్ అన్ని కూడా ఏ టెన్స్ లో ఉండాలంట, సింపుల్ ప్రెజెంట్ లో ఉండాలి. ఐ ఆమ్ సీయింగ్ యూ, ఐ ఆమ్ హియరింగ్ ఏ స్ట్రేంజ్ నాయిస్ కాదు, ఐ హియర్ ఏ స్ట్రేంజ్ నాయిస్, ఐ సీ యూ. ఓకే, ఐ సీ అ బాయ్ ప్లేయింగ్, ఇలా మాట్లాడుతూ ఉండాలి. నెక్స్ట్ చూడండి, వర్బ్స్ ఆఫ్ అపియరింగ్. ఇవి పర్సెప్షన్ అంటే 5 సెన్సెస్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 5 సెన్సెస్ ఇక్కడ నేను రాస్తాను, 5 సెన్సెస్. నెక్స్ట్, వర్బ్స్ ఆఫ్ అపియరింగ్. అపియర్ అంటే ఏంటి, కళ్ళకి కనిపించడమే కదా. ఓకే, కళ్ళకి కనిపించేవి ఏమేమి ఉంటాయి, వాట్ ఇస్ అపియర్? అపియర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వర్డ్. అపియర్ కానీ, లుక్ కానీ, సీమ్ కానీ, సీ కానీ, ఇవన్నీ వస్తాయి అన్నమాట. అర్థమవుతుంది కదా. సో దీస్ ఆర్ వర్బ్స్ ఆఫ్ అపియరింగ్. నెక్స్ట్ చూడండి, వర్బ్స్ ఆఫ్ ఫీలింగ్ అంట. ఫీలింగ్ మన హృదయానికి సంబంధించిన వర్డ్స్ ఏమేమి ఉన్నాయి, వాంట్, విష్, లవ్, లైక్, హేట్. లవ్, లైక్, హేట్, ఫీల్, డిజైర్, హోప్, ఇవన్నీ కూడా మన మనసుకి సంబంధించిన పదాలు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఏ టెన్స్ లో ఉండాలి, సింపుల్ ప్రెజెంట్ లోనే ఉండాలి. నెక్స్ట్ చూడండి, వర్బ్స్ ఆఫ్ థింకింగ్ అండి. ఇప్పుడు మైండ్ దగ్గరకు రావాలి, మైండ్ దగ్గరికి. ఓకే, మన మైండ్ ఏమేమి చేస్తుంది, నో తెలుసుకుంటది, బిలీవ్, ఫర్గెట్, రిమెంబర్, అండర్స్టాండ్, థింక్, ఇమాజిన్, సపోజ్, అగ్రీ, కన్సిడర్, ట్రస్ట్, ఇమాజిన్. ఓకే, ఇమాజిన్ ఇస్ ఆల్రెడీ మెన్షన్. సో ఈ వర్డ్స్ ఓకే మైండ్ చేసే పనులన్నీ కూడా ఎలా ఉండాలంటే సింపుల్ ప్రెజెంట్ లోనే ఉండాలి. సో ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ లో ఉండకూడదు. నెక్స్ట్ లాస్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పొసిషన్ అనే వర్డ్ మనం ఎక్కడో విన్నాం. వర్బ్ చాప్టర్ నేర్చుకునేటప్పుడు వర్బ్ యొక్క డెఫినేషన్ ఏంటి అని మిమ్మల్ని అడిగినప్పుడు వర్బ్ అంటే యాక్షన్ కాదు, వర్బ్స్ ఆఫ్ పొసిషన్, స్టేట్ ఆఫ్ బీయింగ్ అని కూడా నేను మీకు చెప్పాను. సో పొసిషన్ అంటే పొసెస్ చేయడం అంటే ఓనర్షిప్. ఓకే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ కార్. ఓకే, ఐ హ్యావ్ ఏ కార్ అంటే ఏంటి, నా కార్ ఉంది, ఆ కార్కి ఓనర్ని నేను అని అర్థం. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఈ పొసెషన్ అంటే పొసెస్ అంటే నేను పొసెస్ చేస్తున్నాను అన్నప్పుడు. సో ఏమేమి వర్డ్స్ వస్తాయి, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, పొసెస్, ఓన్, బిలాంగ్. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటి, స్టేటివ్ వర్బ్స్.